శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘమాసము మాఘపురాణం 4వ అధ్యాయము. కుత్సురుని వృత్తాంతము. పులిముఖం గల గంధర్వుని వృత్తాంతమును దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పసాగెను. పూర్వకాలమున కుత్సురుడని పేరు గల విప్రుడొకడుండెను. అతడు కర్దమముని యొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. కుమారునికి 5వ ఏడు రాగానే ఉపనయనం చేశారు. ఆ బాలుడు దినదిన అభివృద్ధి పొందుచు పెద్దలను గౌరవించటం, విద్యాభ్యాసం పట్ల శ్రద్ధ చూపుట, నీతి నియమాలను పాటించుట, దైవ కార్యములందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యములను నెరవేర్చుచు సకల శాస్త్రములు అభ్యసించెను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు వచ్చిన తర్వాత అతనికి దేశాటన చేయవలన కోరిక కలిగి తీర్థయాత్రలకు బయలుదేరెను. అనేక పుణ్యక్షేత్రములు దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చినప్పటికీ కావేరీ నది తీరమునకు చేరుకున్నాడు. నా పుణ్యఫలం కొలది ఈ మాఘమాసంలో నాకు కావేరీ స్నానయోగం లభించినది, ఇది నా భాగ్యం అని ఆ విప్రయోగుడు సంతృప్తి చెందాడు. మాఘమాసమంతా ఇక్కడనే ఉండి అధిక ఫలమును సంపాదించవలనని మనసులో నిశ్చయించుకుని ఒక ఆశ్రమమును నిర్మించుకుని నిత్యము ఆ నదిలో స్నానం చేయుచు భక్తితో భగవంతుని సేవిస్తూనే అచటనే కాలం గడుపుతున్నాడు. ఆ విధముగా నదీ తీరమున 3 సంవత్సరముల నుండి అధిక పుణ్యఫలమును సంపాదించెను. ఆ తరువాత అన్ని కోరికలను సంపాదించుటకు ఘోరతపము ఆచరించవలనని తలచి ఆ సమీపమునందొక పర్వతముపై తపస్సు చేయ సంకల్పించి తపస్సు చేయ మొదలుపెట్టెను. అట్లు కొంతకాలము నిష్ఠతోనూ నిశ్చల మనసుతోనూ తపస్సు చేయగా అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యను. ఆ విప్రయుక్తుడు కన్నులు తెరిచి చూసరికి శంఖ చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్న శ్రీహరి నిండు విగ్రహమును చూసి అమిత ఆనందంతో సాష్టాంగ నమస్కారం చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రం చేశాడు. ఈ విధముగా స్తుతించిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తిభావమునకు శ్రీహరి సంతోషించి అతన్ని ఆశీర్వదించి, ఓ విప్రకుమార, నీవు భక్తి ప్రభావంచే నన్ను ప్రసన్నను చేసుకున్నావు. నువ్వు అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానం చేసి తపస్సాలు కూడా పొందని మాఘమాస పుణ్యఫలమును సంపాదించిదివి. అందుచేతనే నీపై నాకు గాఢానురాగం కలిగినది. నీకేమి కావాలనో కోరుకొనుము, నీ అభీష్టము నెరవేర్చెదను అని పలికెను. శ్రీహరి పలికిన పలుకులకు ఆ బ్రాహ్మణుడు తన్మయుడై, ప్రభు, జగద్రక్ష, సర్వాంతర్యామి, ఆపద్బాంధవ, నారాయణ, ఆ దివ్య దర్శనం వల్ల నా జన్మ ధరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన కోరికలు సుఖములను కోరుట నా మనస్సు అంగీకరించట్లేదు. మనుజుడు ఏ భాగ్యము కొరకు జీవితాంతము వరకు దీక్ష వహించునో అట్టి మహాద్భాగ్యము నాకిప్పుడు కలుగుగా మరొక కోరిక కోరగలగనా? నాకింకేమీ అవసరం లేదు. కానీ మీ దివ్య దర్శనము నాకు ఎటులు కనిపించినదో అటులని అన్ని వేళల యందు ఈ స్థలమందు భక్తులకు దర్శనం ఇవ్వవలసినదని అదియే నా కోరిక అని ప్రార్థించెను. శ్రీహరి ఆ విప్రకుమారుని కోరికను మన్నించి నీ అభీష్టం నెరవేర్చదగాక అని పలికి నాటి నుండి అచటనే ఉండిపోయెను. కొంతకాలమునకు తల్లిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులైన తల్లిదండ్రులు మిక్కిరి సంతోషించి కుశల ప్రశ్నలను అడిగారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. లోకా సమస్త సుఖినో భవంతు. ఇది మాఘపురాణము 4వ అధ్యాయం సమాప్తం.